మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయా? మళ్ళీ లీడర్ నుంచి బడా లీడర్ వరకు వారి ఆశలు నెరవేరబోతున్నాయా? పార్టీ ఓడిన అధికారం మాత్రం వారి చేతుల్లోనే ఉండబోతుందా? కంటోన్మెంట్ నియోజకవర్గంలోకి కీ రోల్ గా వ్యవహరించబోతుంది ఎవరు? ఇక ఆర్డర్ వేస్తే నామినేటెడ్ పోస్టులు వచ్చి పడతాయా? ఆ ఒక్క పోస్టు మాత్రమే సేఫ్ అయినా మిగతా నామినేటెడ్ పోస్టులు ఇక అవుటేనా? కాంగ్రెస్ పార్టీ కంచుకోట మరలా నిర్మాణం సాధ్యమేనా? 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ రావడానికి అసలు కారణం ఏమిటి? గెలుపు బీఆర్ఎస్ దే అయినా అధికారం మాత్రం కాంగ్రెస్ కేనా? ఓటమి చెందిన కంటోన్మెంట్ ను నడిపించబోయేది వారేనా? ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కంటోన్మెంట్ లో పాగా వేయగలదా? కీ రోల్ గా మారనున్నది ఎవరు? షాడోగా నడిపిస్తుంది ఎవరు? వాచ్ ఫోకస్ గద్దర్ వెన్నెల కీ రోల్ నేటి ప్రత్యేక కథనంలో. కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలకు మంచి రోజులు రానే వచ్చాయి. ఓడిపోయామని బాధపడుతున్న తరుణంలో అధికారంలోకి మాత్రం వారు రావడంతో ఇప్పుడు గెలిచినా ఓడినా వారిదే అధికారం అన్నట్టుగా పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ లో లాస్యానంత ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు నామినేటెడ్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ అందుకున్న గద్దర్ కుమార్తె వెన్నెల అన్నిటికీ బాస్ గా మారనున్నారు. ఆమె సిఫార్సు చేస్తే పోస్టు, ఆమె ఓకే అంటే పదవి, ఇలా ఏది కావలసిన వెన్నెల గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే నియోజకవర్గంలో బీఫామ్ అందుకున్న నేతలు ఓడినా గెలిచినా వారికే నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలుండగా ఇంకా ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిగా ఈ విషయం కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టనుంది. ఇప్పటికీ 6 గ్యారంటీ పథకాల ప్రారంభోత్సవంలో వారే ముందుండి నడిపించాలని దిశానిర్దేశాలు సైతం అందించగా ఇక త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సైతం సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 100 రోజుల ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ వారం రోజుల వ్యవధిలో టెంపుల్ కమిటీలతో పాటు మార్కెట్లు, పలు విభాగాల్లో నామినేటెడ్ పోస్టులను రద్దు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కంటోన్మెంట్ లో సుమారు 10కి పైగా ఆలయాల్లో నామినేటెడ్ పోస్టులుండగా త్వరలో వాటిని రద్దు చేయనున్నారు. వాటితో పాటు బోయినపల్లి మార్కెట్ పదవులు కూడా రద్దు కానుండగా ఇప్పటికే మార్కెట్ చైర్మన్ హారిక ఆనంద్ బాబు పార్టీ మారడంతో వారు సేఫ్ జోన్ లో పడ్డారు. కంటోన్మెంట్ పోస్టుల విషయంలో కీ రోల్ గా ఇప్పుడు గద్దర్ వెన్నెల వ్యవహరించనుండగా వెన్నెల గెలుపు కోసం తెర వెనుక నుండి పూర్తి స్థాయిగా కృషి చేసిన మర్రి అమరేందర్ రెడ్డి షాడోగా అన్నింటా వ్యవహారాలను నడిపిస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ లో గట్టి పట్టున నేతగా ఉండడంతో పాటు అన్నింటా అనుభవం ఉండడంతో ఆయన వైపే కంటోన్మెంట్ కాంగ్రెస్ శ్రేణులు తమకు ఈసారి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలంటూ సిఫార్సులు చేయాలంటూ కోరుతున్నారు. తెర ముందు కనిపించకపోయినా పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాల్లో ఆయన వెంట ఉండి నడిపిస్తుండగా ఏది చేసినా అందుకు వెన్నెల అంగీకారం పక్కా అన్నట్లుగా తెలుస్తుంది. అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం సీటు వారికే, ఇప్పుడు అధికారం వారికేనా అంటూ గుసగుసలాడుతుండగా అందుబాటులో ఉండకుండా ఉండే వెన్నెల తప్పించి మరొకరికి అవకాశం కల్పించాలని పావులు కలుపుతున్నట్లు తెలుస్తుంది. అప్పుడు రాజీ అయిన నేతలు ఇప్పుడు కూడా రాజీ పడలేమని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా పార్టీని అంటిపెట్టుకుని ఇన్నాళ్లు ఎవరు సేవ చేశారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారన్నది వారికి పూర్తిగా తెలియదని, అందువల్లనే ఎమ్మెల్యే సీట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నట్లు సమాచారం. ఏ జెండా కింద ఉన్నా సరే, ఏడున్నా సరే ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. బరిలో ఉండాలి, ఓటమైనా గెలుపైనా యుద్ధ భూములు ఉండాలి అని అన్నాడు కాబట్టి నాలో ఉన్నాను. అధికార పార్టీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురించగా 10 ఏళ్లుగా రాని అవకాశం ఈసారి తప్పక వస్తుందని అందరూ భావిస్తుండగా వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అప్పుడే బయోడేటాలను సైతం సిద్ధం చేస్తుండగా మరి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎవరు కీలకంగా వ్యవహరించనున్నారు, ఎవరు కీ రోల్ గా వ్యవహరిస్తే ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది త్వరలో తేలిపోనుండగా వెన్నెల కీ రోల్ గా ఉంటారా లేక మరెవరైనా సీనియర్లకు బాధ్యతలు అందిస్తారా అన్నది వేచి చూడాలి. విఆర్ ఆసుపత్రి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా వెన్నంటి ఉంటూ ఆసుపత్రిని దినదిన అభివృద్ధిలో భాగస్వాములైన డాక్టర్లకు, ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆదివారం జరిగే వార్షికోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత డెంటల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. నందకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్. అంతా తూచ్. నేను కాంగ్రెస్ నాయకుడినే. తండ్రి లేని పిల్లలకు మద్దతుగా మాత్రమే నిలిచాను. బీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధం లేదు. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్లోనే. నా ప్రయాణం
కాంగ్రెస్తోనే అంటూ డివి దేవేందర్ కాంగ్రెస్ పార్టీ కండువాతో ప్రత్యక్షమయ్యారు. ఇదేమిటి, మొన్నే కదా బీఆర్ఎస్లో చేరావంటూ ప్రశ్నించిన నాయకులకు ఆయన దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు. మోదీ 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 మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ కండువాను డివి దేవేందర్ కప్పుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని డివి దేవేందర్ జోరుగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులతో పాటు పలు కార్యక్రమాల్లో డివి దేవేందర్ జోరుగా చురుగ్గా పాల్గొన్నారు. ఇక సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో డివి దేవేందర్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఇదేంది దేవేందర్ అన్న, మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నావు కదా అంటూ అడిగిన వారికి ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ సీటు ఆశించిన తనకు సీటు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైనని, కాంగ్రెస్ అభ్యర్థిని వెన్నెల తమను పట్టించుకోకపోవడంతో తండ్రిలేని పిల్లలైన సాయన కూతులకు మద్దతుగా నిలిచామే తప్ప పార్టీ మారలేదంటూ డివి దేవేందర్ సమాధానం చెప్పడం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపులో తన వంతు సహాయం అందించాలని, ఇక తనకు వారితో అవసరం లేదని, తాను పుట్టి పెరిగిన పార్టీలోనే కొనసాగుతానంటూ డివి దేవేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని హల్చల్ చేశారు. ఇన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న డివి దేవేందర్ ఇక పార్టీ కండువాను కప్పుకొని ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి మంచి రోజులు రానున్నాయి. పార్టీ కొరకు ఎన్నికల్లో కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్తో పాటు సీనియర్ నాయకులు సైతం డివి దేవేందర్ను పేరు పెట్టి పిలిచే అంత సన్నిహితం ఉంది. మరి కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఇప్పుడు డివి దేవేందర్కి ఇచ్చే మర్యాద ఎలా ఉంటుందో వేచి చూడాలి. మొత్తానికి రాజకీయం అంటే ఇదేనని పలువురు ఆశ్చర్యపోతున్నారు. డివి దేవేందర్ అన్న, నీకు నువ్వే గ్రేట్ అంటూ పలువురు కితాబునిస్తున్నారు. లష్కర్ ప్రాంతం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు పులకరించిపోయారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. మైమర్పించే సెట్టింగ్లతో ఉత్తర ద్వారంలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కొరకు భక్తులు కిలోమీటర్ మేర వేచి ఉండి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. లష్కర్లో జరిగిన వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాల విశేషాలను ఓసారి చూద్దాం. నగరంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం మౌండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో భక్తుల కోలాహలం నెలకొంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారాన్ని తెల్లవారుజామున ఆలయ అర్చకులు తెరిచారు. గోవిందా 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 గోవిందా. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ మేర బారులు తీరారు. క్యూలైన్ ద్వారా వచ్చిన భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు మాత్రం ఈ దర్శన భాగ్యం కలిగింది. శనివారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమం వచ్చింది కాబట్టి భక్తులు దర్శనం కొట్టే వాళ్ళ అనుకున్న కార్యక్రమం కానీ ఏదైతే సకల పాప నివర్తి మనకు దీంట్లో ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అన్ని డైరెక్ట్ మోక్షం అనమాట. అన్ని గుడికి వెళ్ళేదే లాస్ట్లో మోక్షానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. అది ఒక ఇంపార్టెన్స్ చాలా. స్వామివారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయానికి వీఐపీల తాకిడి సైతం పెరిగింది. ప్రత్యేకంగా వీఐపీల కొరకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉత్తర ద్వార దర్శనం కాకుండా మరో దారిలో ఆలయంలోనికి ప్రవేశం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కొరకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సర్వలోకాలాధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ఈవో సత్యమూర్తి, ప్రధాన అర్చకులు సారథి పంతులు, గోవింద్, ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, ధర్మకర్తలు నరేష్, కాసిరెడ్డి, అజయ్, వెంకటేష్ తదితరులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే సికింద్రాబాద్లో ఆ ప్రాంతం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపిస్తుంటుంది. భారీ సెట్టింగ్లతో 20 ఫీట్లు అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం ద్వారా 7 ద్వారాలను ఏర్పాటు చేయడంతో అక్కడ కొలువైన వెంకటేశ్వర స్వామిని కనులారా చూసి భక్తులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని చూసినట్లుగా తన్మయం చెందుతుంటారు. సికింద్రాబాద్ నామలగుండలో జరిగిన కార్యక్రమాల విశేషాలను ఒక్కసారి చూద్దాం. లష్కర్లో పేరుగాంచిన ప్రాంతంలో సికింద్రాబాద్ నామలగుండలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి.
ముక్కోటి వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే అక్కడ ప్రాంత తిరునాళ్లను తలపిస్తుంటుంది. నగర నలుమూలలతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున నామాలగుండుకు చేరుకొని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు బారులు తీరుతుంటారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో సికింద్రాబాద్ నామాలగుండు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతను చాటుకుంది. నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తుంటారు. సికింద్రాబాద్లోనే నామాలగుండు దేవాలయం ప్రఖ్యాతిగాంచింది. ఆలయం లోపల ఏర్పాటు చేసిన 7 ద్వారాలు దాటుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకోవడంతో తిరుమల తిరుపతి స్వామిని దర్శించుకున్న అనుభూతిని భక్తులు పొందుతుంటారు. దీంతో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్థానిక రోడ్డు మార్గాలు సైతం మూసివేసి భక్తుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి దర్శనంతో పాటు తీర్థప్రసాదాల కొరకు సైతం భక్తులు బారులు తీరుతారంటే ఇక్కడ విశిష్టత అర్థం పడుతుంది. పార్టీలకు అతీతంగా నాయకులు సైతం స్వామివారి సేవలో మునిగిపోతుంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నమో వెంకటేశ అంటూ వచ్చే సౌండ్, ఎదురుగా భారీ ఎత్తులో కనిపించే శ్రీనివాసుని చూసి ఆ క్షణంలో భక్తులు పొందే అనుభూతి ఎంత చెప్పుకున్నా అంత తక్కువే. ప్రతి సంవత్సరం ఎక్కడా రాజీ పడకుండా, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు చేస్తున్న కృషికి భక్తులు సైతం ఆనందంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యననిత, బీఆర్ఎస్ యూత్ నాయకుడు తీగుల రామేశ్వర్ దంపతులు, కార్పొరేటర్లు సామల హేమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకు నోముల ప్రకాష్ తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ కాకాగూడలోని శ్రీ వీరాంజనేయ స్వామి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ పాదవల్లభ గురుదత్తాత్రేయ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. సంపూర్ణ వైకుంఠ ఏకాదశి పర్వదినేన వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. స్వామివారిని తులసీదళ అర్చన పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లకి ఉయ్యాల సేవను నిర్వహించారు. హేమంత్ శర్మ మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగాయి. కాకాగూడ ప్రాంతం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు కీర్తనలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. ప్రత్యేకంగా ఉత్తరద్వార ఏర్పాట్లు చేసి ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ దంపతులు పట్టు సాంప్రదాయ వస్తువులు ధరించి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హేమంత్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలుపుతూ హేమంత్ శర్మ ప్రవచనాలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తజనం తరలివచ్చారు. విశిష్ట అలంకరణతో ఆ స్వామివారు ఆలయంలో కొలువుదీరగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నేతలకు స్థానిక నేతలు ఆహ్వానం పలికి సన్మానాలతో ముంచెత్తగా అనంతకోటి భక్తజన సందోహం మధ్య స్వామివారి పూజా కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. కంటోన్మెంట్ బోయినపల్లి న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. ఆలయ కమిటీ సారథ్యంలో స్థానిక నేతల ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా నేతలు తరలిరాగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని ప్రతి పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు పండితులు పవన్ దీపక్ మంత్రోచ్చారణ మధ్య సాగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దర్శనం అనంతరం ఆలయంలో విశిష్టమైన అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకోగా ఆలయ కమిటీ సభ్యులు నారాయణ లక్ష్మణ్తో పాటు పలువురు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు వచ్చినా పార్టీలకు అతీతంగా నేతలను ఆహ్వానించి
వారిని సన్మానాలతో ముంచెత్తే వారి మార్కును నరేష్ లీడర్ బాబు టీం సభ్యులు పదిలం చేసుకున్నారు. నరేష్ లీడర్ బాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు చైతు, అనిల్ సారథ్యంలో వచ్చిన నేతలతో పాటు అధికారులకు ప్రత్యేకంగా సన్మానించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ ఉదయాన్నే కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించగా స్థానిక నాయకులు లీడర్ బాబుతో పాటు చైతు, అనిల్ స్వామివారి దర్శనం అనంతరం సెలవుతో సన్మానించారు. నేటి పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుకా నర్మదా మల్లికార్జున్, మార్కెట్ చైర్మన్ హారిక ఆనంద్ బాబు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్, కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి, మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్, అశోక్ శ్రీనివాస్, బోయినపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబుతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొనగా ప్రతి ఒక్కరికి శాల్వా కప్పి సన్మానించడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను నరేష్ లీడర్ బాబు, చైతు, అనిల్లు అందించారు. కాంగ్రెస్ సీనియర్ మర్రి అమరేందర్ రెడ్డితో పాటు పలువురు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గతనాటి కంటే న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరగగా దినదినాభివృద్ధి చెందుతూ ఆలయం అభివృద్ధి పథంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక నేతల సహాయ సహకారాలతో ముందుకు సాగుతుండడం విశేషం. విఆర్ ఆసుపత్రి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా వెన్నంటి ఉంటూ ఆసుపత్రిని దినదిన అభివృద్ధిలో భాగస్వాములైన డాక్టర్లకు, ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆదివారం జరిగే వార్షికోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత డెంటల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. నందకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్. మామ కాలినడకలో అల్లుడు కారులో మొత్తానికి ఆ తిరుమలేశుని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా వేరువేరుగా తిరుమల చేరుకున్నారు. మెట్ల మార్గంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రయాణం కాగా కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి రాజశేఖర రెడ్డి మన మమతతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మామ అల్లుళ్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకోగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దైవ భక్తిలో స్వామివారి సన్నిధిలో 7 రోజులు గడిపేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటిసారి తనకు ఆహ్వానం అందిన ప్రతి దేవాలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవంతుని అనుగ్రహంతో కంటోన్మెంట్ మరింతగా అభివృద్ధి చెందాలని లాస్యనందిత కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను నిర్వాహకులు సన్మానాలతో ముంచెత్తారు. వేద పండితులు ఆశీర్వాదాలతో లాస్యనందిత పలు దేవాలయాల్లో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నామాలగుండులో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో లాస్యనందిత పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెను సోదరి నివేదిత, అమ్మ గీతలను ఆలయ ధర్మకర్తలు ఘనంగా సత్కరించారు. నరేష్, అజయ్, కాశీరెడ్డి, జంగాల మురళితో పాటు పలువురు సన్మానించిన వారిలో ఉన్నారు. రెజిమెంటల్ బజార్లో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో లాస్యనందిత కుటుంబ సభ్యులు పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని పూజారులచే ఆశీర్వచనం అందుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ శాలువాతో సత్కరించారు. లాస్యనందిత వెంట సీనియర్ నాయకులు ముప్పిడి గోపాల్, పన్సా సంతోష్, మల్లేష్, గజ్జల గోపాల్తో పాటు పలువురు పలుచోట్ల జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మాజీ చైర్మన్ దాసరి కరుణకుమార్ పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహంతో కంటోన్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు లాస్యనందిత తెలిపారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నిర్వహించారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాటు ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జంపన ప్రతాప్ పాల్గొన్నారు. బోర్డు మాజీ సభ్యురాలు తన సతీమణి విద్యావతితో పాటు మనవడితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనగా అతిథిగా విచ్చేసిన నేతను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్, జగన్నాథం, నరేష్, నారాయణతో పాటు పలువురు పాల్గొనగా ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల అందరికీ మోక్షం కలుగుతుందని జంపన్న తెలిపారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విద్యావతి దంపతులు పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తమకు అన్ని విజయాలే చేకూరాలని భక్తి పారవస్యంతో పూజలు చేశారు. మోండా డివిజన్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాండు యాదవ్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు వారిని ఘనంగా సన్మానించారు. రెజిమెంటల్ బజార్లో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమంలో పాల్గొన్న పాండు యాదవ్ దంపతులను ఆలయ చైర్మన్ రాజు సింగ్ ఘనంగా సత్కరించారు. ఆలయ క్యాలెండర్ ను పాండు యాదవ్ ఆవిష్కరించారు. రాజురెడ్డి, సదానందరెడ్డి, హనుమంత్ యాదవ్, యశ్వంత్ రెడ్డితో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు భాగ్య, అజయ్, సాయి, తేజ, సందీప్ పలువురు పాండు యాదవ్ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు.
శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ రాజు సింగ్, ధర్మకర్తలు భాగ్య, అజయ్, ఆనంద్, సోమయ్య, విక్రమ్, సందీప్ కుమార్, సాయితేజ, ఆలయ ఈవో సత్యనారాయణలు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లను చేశారు. పూజా కార్యక్రమాలకు తరలివచ్చిన అతిథులను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, మాజీ కార్పొరేటర్లు ఆకురం రూపా హరికృష్ణ, జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యులు నరసింహముద్రాజ్, బోర్డు మాజీ సభ్యులు లోకనాథన్, పారసని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీ, పాండు యాదవ్, సీనియర్ నాయకులు పెద్ద నరసింహ, ముప్పిడి మధుకర్, ముప్పిడి గోపాల్తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ రాజు సింగ్, ధర్మకర్తలు కలిసికట్టుగా అతిథులను ఘనంగా సన్మానించారు. దేవాదాయ శాఖ అధికారులు కృష్ణ, శ్రీదేవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. విజయవంతంగా వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రాజు సింగ్ తెలిపారు. మోండా డివిజన్లో పలు దేవాలయాల్లో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సుడిగాలి పర్యటన చేస్తూ వైకుంఠ ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ పలు దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మీనారాయణ ఆలయం, శ్రీ చెన్నకేశవ ఆలయం, రంగనాయకుల ఆలయం తదితర దేవాలయాల్లో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్ కొంతం దీపికకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమాలు తన డివిజన్ పరిధిలో దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కొంతం దీపికా నరేష్. ఆహ్వానం అందిన ప్రతి చోటికి వెళ్లి భక్తి శ్రద్ధలతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పూజలు చేశారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు వైభవంగా సాగాయి. మోండా డివిజన్ శివాజీనగర్లో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో దర్శించుకుని ముప్పిడి మధుకర్ పూజలు చేశారు. రెజిమెంటల్ బజార్లో పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముప్పిడి మధుకర్ ని ఆలయ ధర్మకర్తలు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి అనుగ్రహంతో అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు ముప్పిడి మధుకర్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, ఆలయ మాజీ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, మాజీ సభ్యురాలు అల్లాడి వనజ దంపతులు భక్తి శ్రద్ధలతో దేవాలయంలో పూజలు చేశారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పూజలు దేవాలయంలో ఘనంగా జరుగుతున్నాయన్నారు గౌరీశంకర్. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ధర్మకర్తలు గౌరీశంకర్ దంపతులను సన్మానించారు. ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు దంపతులు తెలిపారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చీరబోయిన సంతోష్ యాదవ్, లక్ష్మీప్రియ దంపతులు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ యాదవ్ దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ధర్మకర్త శేఖర్ ముదిరాజ్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తమ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు దగ్గరుండి పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ముప్పిడి మధుకర్, తలసాని స్కైలాబ్ తో పాటు పలు బీఆర్సీ నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త జోగుల భాస్కర్ కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కంటోన్మెంట్ 8వ వార్డులో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపును తిలకించారు. భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహిస్తూ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి రథయాత్ర పురవీధుల్లో కొనసాగింది. విఆర్ ఆసుపత్రి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా వెన్నంటి ఉంటూ ఆసుపత్రిని దినదిన అభివృద్ధిలో భాగస్వాములైన డాక్టర్లకు, ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆదివారం జరిగే వార్షికోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత డెంటల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. నందకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్.
శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో ఓ కళాకారుని ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వెంకటేశ్వర స్వామి వేషధారణలో ఆలయం వద్ద సందడి చేశారు. ఆ కళాకారుని చూస్తూ భక్తులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తలసాని మహేష్ యాదవ్, స్కైలాబ్ బీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి గోపాల్ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త నరేష్ వారిని ఘనంగా సన్మానించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కంటోన్మెంట్ 1వ వార్డులో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగా రవీందర్ గుప్తా ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని రవీందర్ గుప్తా అన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింగరావు దంపతులు వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ధర్మకర్తలు నరసింగరావు దంపతులను సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెజిమెంటల్ బజార్లోని పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నందికంటి రవి దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోడి బ్రదర్స్ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు వారిని శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. రామ్ గోపాల్పేట డివిజన్లో పలు చోట్ల ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని అంతా శుభమే జరగాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చీర శ్రీకాంత్ పాల్గొన్నారు. అంజలి థియేటర్ వద్ద లక్ష్మీనారాయణ ఆలయం, వెస్ట్ డిగ్రీ కాలేజ్ వద్ద వీర హనుమాన్ దేవాలయం, పాన్ బజార్ వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు లాలా టెంపుల్లో జరిగిన అయ్యప్ప పడి పూజా మహోత్సవంలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 38 రోజుల పాదయాత్ర అనంతరం సురక్షితంగా అయ్యప్ప సన్నిధికి జంటనగరాల అయ్యప్ప స్వాముల బృందం చేరుకుంది. కంటోన్మెంట్ వైఎంసీఏ గణేష్ దేవాలయం నుండి అడ్డగుట్టకు చెందిన సత్యనారాయణ బృందం గత నెల 15వ తేదీన శబరిమలై బయలుదేరింది. నవంబర్ 15న ఇక్కడి నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరికి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టగా కొండలు, గుట్టలు, అడవులు దాటుతూ చివరికి శుక్రవారం రోజున అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారు. 38 రోజుల్లో 1200 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర సాగగా చివరికి శబరీషుని సన్నిధికి సత్యనారాయణ స్వాముల బృందం చేరుకుంది. జీవితంలో కాలినడకన అయ్యప్ప సన్నిధికి చేరుకోవటం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని సత్యనారాయణ స్వామి చెప్పారు. గుండె సమస్యతో బాధపడుతున్న ఓ బాధితుడికి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అమీర్పేట్ బీజేజేఆర్ నగర్ కు చెందిన అనిల్ కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించాలని సూచించారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ శేషకుమారి ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి బాధితుడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా తలసాని కృషి చేశారు. లబ్ధిదారునికి మంజూరైన చెక్కును మాజీ కార్పొరేటర్ శేషకుమారితో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం అందించారు. సీనియర్ నాయకుడు శంకర్ తో పాటు పలువురున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనసా సంతోష్ ముందుకు సాగుతున్నారు. 4వ వార్డులో పికెట్ లక్ష్మీనగర్ లో బోర్వెల్ నీటి పైప్ లైన్ లీకేజ్ సమస్య ఏర్పడింది. దీంతో సమస్యను ఎమ్మెల్యే లాసినందకు వివరించారు. సమస్యను అధికారులకు తెలియజేశారు. ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన అధికారులు పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టి వెంటనే సమస్యని సాల్వ్ చేశారు. పనులను స్థానిక నాయకుడు పనసా సంతోష్, వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు వినోద్ కుమార్, అశోక్, కిరణ్ తో పాటు పలువురు పర్యవేక్షించగా వెంటనే సమస్యను పరిష్కరించిన వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఏఈ శశాంక్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమస్య వస్తే చాలు ఆ అన్నా చెల్లెళ్లు వాటిని పరిష్కరించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. కాల్ వస్తే చాలు చెల్లెమ్మ ఫిర్యాదు చేస్తే అన్నయ్య దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని సీతాపతి కాలనీ ప్రధాన రహదారిపై డ్రైనేజ్ సమస్య ఉంది. దుర్గంధం వెదజల్లుతూ రోడ్డుపై మురుగునీరు పారుతుండటంతో స్థానికులకు ఇబ్బందిగా ఉంది. ఈ తరుణంలో సమస్యను స్థానికులు బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులకు విషయం చెప్పారు. ఫిర్యాదు అందడంతో చారి దఫేదార్ సిబ్బందిని పురమాయించి పనులు చేయించారు. జరుగుతున్న పనులను బీఆర్ఎస్ నాయకుడు పనసా శ్రీకాంత్ పర్యవేక్షించారు. పేరుకే బడా యూనివర్సిటీ, కానీ అక్కడ సదుపాయాలు చూస్తే మాత్రం ముక్కును వేలేసుకోవాల్సిందే. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కు సబ్ క్యాంపస్ గా అనుసంధానంగా ఉన్న అక్కడ సదుపాయాలు అరకొర మాత్రమే. చివరికి రాత్రిపూట కనీసం వీధి దుపాలు కూడా లేకపోవడంతో ఇలా టార్చ్ లైట్లతో ఇది మా పరిస్థితి అంటూ అక్కడ విద్యార్థులు తెలియజేశారు. కంటోన్మెంట్ బాలంరాయ్ చౌరస్తా వద్ద గల పీజీ కాలేజ్ క్యాంపస్ పరిస్థితి ఇది. రాత్రి సమయం అయితే చాలు అక్కడ కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి. వీధి దీపాలు కూడా లేకపోవడంతో ఎలా బయటకు వచ్చేదంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అసలే ఆ ప్రాంతంలో చెట్ల పొదలు ఉండటంతో రాత్రైతే చాలు పాములు, తేళ్లు బయటకొస్తున్న
పరిస్థితి. వాటి నుంచి తప్పించుకోవడానికి సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్నతాధికారులను సంప్రదించినా వారి నుండి స్పందన లేకపోవడంతో ఇలా సెల్ ఫోన్ టార్చ్లతో తమ నిరసన తెలిపారు విద్యార్థులు. టార్చ్ లైట్లు వేసుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పాములు, తేళ్లు ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళన. ఒక గ్రౌండ్ చక్కగా లేదు, కాలేజీలో ఇలాంటి వసతులు లేవు. ప్రతి ఒక్క స్టూడెంట్ సిపికెట్ ఎగ్జామ్ రాసి ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఏదో సాధించాలి, ఇక్కడ చదువుకొని ఏదో గొప్ప ప్రయోజకుని కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. విఆర్ ఆసుపత్రి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా వెన్నంటి ఉంటూ ఆసుపత్రిని దినదిన అభివృద్ధిలో భాగస్వాములైన డాక్టర్లకు, ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆదివారం జరిగే వార్షికోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత డెంటల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. నందకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.